ఎందుకంటే ఏ సినిమాకి ఇది కంపేర్ చేయకూడదు. ఈ రామ్ చరణ్ గారి సినిమా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం, డిఫరెంట్ రోల్స్ చేయటం ఇది ముఖ్యమైనది. థ్యాంక్ యూ. చెప్తున్నాను, నాకు సినిమా ఉన్నట్టే చెప్తున్నాను. నేను మామూలుగా అయితే నాకు అది అబోవ్ యావరేజ్ అనే సినిమా. నేను పుష్ప అనేది ఎత్తేసం లేదు, ఏ సినిమా నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. నేను సినిమా పరంగా చెప్తున్నాను. డైరెక్షన్ టోటలీ పాల్ట్. అలాగే భారీగా చాలా అంటే చాలా భారీగా తీశారు సినిమా. సాంగ్స్లో కానీ లేదా పెట్టిన ఎఫర్ట్ కానీ దిల్ రాజు గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా సాంగ్లకి పెట్టిన మినిమం బడ్జెట్ ఒక మీడియం హీరో సినిమా తీయచ్చు గ్రాండియర్గా. చాలా అంటే చాలా బడ్జెట్ పెట్టారు. బట్ అంత బడ్జెట్ కలెక్ట్ చేద్దాం లేదంటే సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఒక సేఫ్ అవ్వచ్చేమో. కానీ సినిమా పరంగా చెప్పాలంటే నాకైతే యావరేజ్ సినిమా అన్న. అంటే గూస్ బంప్స్ సీన్స్ 2-3 అనిపించింది అంతే. కానీ ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ ఈ 3 సీన్లు అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ చాలా బాగా అనిపించింది. బట్ సినిమా పరంగా చూసుకుంటే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఇదేం చెప్పగలను. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఏమీ లేదన్న. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతుండే. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్ చాలా మందిని పెట్టింది. చాలా పెద్ద కాస్టింగ్ వరకు తీసుకొని చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ సరిగ్గా వాడుకోలేదు ఎవరు. నేను అటు హీరోయిన్ కానీ ఇటు శ్రీకాంత్ గారిని ఎవరిని కూడా పెద్దగా వాడుకోలేదు. కానీ ఎస్జే సూర్యని మాత్రం నిజంగా చెప్తాను, అమ్మ ఎస్జే సూర్య హీరో సినిమాకి నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా బాగా ఛాలెంజ్ చేశారు. నిజంగా గూస్ బంప్స్ రప్పించారు ఎస్జే సూర్య. నా పేరు సరిపోల్సిన వారం కాదు, ఇది ఎస్జే సూర్య సినిమా లాగా అనిపించింది. నిజంగా శంకర్ గారు రామ్ చరణ్ చాలా బాగా వాడుకోవచ్చు, కానీ వాడుకోలేదు. రంగస్థలంలో ఎలా వాడుకున్నాడో ఈ సినిమాలో శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు. కానీ ఎస్జే సూర్య సినిమా హీరో అంతే తీశారు. శంకర్ గారు బ్యాక్ మూవీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎస్జే సూర్య గారు కూడా బాగా చేశారు. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఏం లేదు, కలెక్షన్స్ కూడా సూపర్ ఉంటాయి. చూడండి, మీరు తప్పకుండా చూడండి. క్లైమాక్స్ కూడా బాగుంది, అంతా బాగుంది. కంపల్సరీగా వస్తాయి, చూడండి మీరు. చాలా మంది ఏమంటారంటే అలా వేరే సినిమా దృష్టిలో పెట్టుకుని చూస్తుంది. ఇది ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా. అర్థందా? మెసేజ్ ఓరియంట్ సినిమా. మన దొంగలు నరకడం, ఎర్రచంద్రం దొంగతనం చేసే సినిమా కాదు. ఒక మెసేజ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక పర్ఫెక్ట్ డిక్షనరీ. మన శంకర్ గారు అయితే టెక్నాలజీ నిలవాడుకోలేని తెలుసు. అదే ఇందులో మార్క్ అయితే కనిపించింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ పరంగా చించిపాడేసాడు. 1 man షో చేస్తాడు. దానికి తగ్గ ఎస్ఏ సూర్య గారు కూడా దాని ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా చూపించారు. సాంగ్ క్లైమాక్స్ ఎందుకు ఎక్కదన్నా? క్లైమాక్స్ ఎక్కదన్నా ఇప్పుడు చూసినాడు ఒక సినిమాని స్టోరీని పురలో పెట్టి చూడాలి. ఇక్కడ 2 చూడాలి. ఒకటి రామ్ చరణ్ గారిని చూడాలి, 2 స్టోరీని చూడాలి, 3 శంకర్ గారిని చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి భారతీయుడు ఉన్నారు. భారతీయుడు సినిమా తీసినాడు, శంకర్ గారు దృష్టి దాని మీద పెట్టలేదు, గేమ్ చేంజర్ మీద పెట్టాడు. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఓరియంట్ స్టోరీ. 100% నచ్చుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సన్నివేశంలో బాగా అట్రాక్టివ్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. నిజంగా గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ లాగా ఉంది. నాకైతే సినిమా బాగుంది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది, ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. లాస్ట్ వచ్చేసి స్టోరీ ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి బాగుంది. బాగుంది, చక్కగా చేశాడు. అప్పని అంటే ఇంకా మామూలుగా లేదు. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. శంకర్ గారి మార్క్ అయితే 100% కనపడింది. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ నేను చెప్తాను. నా పరంగా నేను చెప్తున్నాను ఇవ్వచ్చు. ఎందుకంటే స్టోరీ అంతవరకు ఉంది. అక్కడ స్టోరీ మనం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటేటి అల్లు అర్జున్ గారి సినిమాని దృష్టిలో పెట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దానికి సంబంధం, ఎందుకంటే అది ఒక వేస్ట్ సినిమా నా దృష్టిలో. అన్న అవునా, ఈజీగా చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు మారేగట్టి దాన్ని మనం ఏం చేయలేం. గతంలో ప్రభుత్వాలకి దీనికి కరెక్ట్గా సెట్ అయింది. ఈ గేమ్ చేంజర్ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అన్న. అడిగే గారు చెప్తున్నాను, గేమ్ చేంజర్ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు రాజకీయం ఎలా ఉందో తెలుసు, దానికి భిన్నంగానే ఉంది. ఈజీగాను గతంలో, ఇప్పుడు కాదు, గతంలో ఉన్నటువంటి పాలిటిక్స్కి ఈ సినిమా భిన్నంగా కనిపించింది కాబట్టి